నమస్తే రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లయితే తయారుగా ఉన్నాయి. చలో సుషిద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బైక్ ఎత్తి బస్ మీదికి మోసిన తాత, వైరల్ అయిన వీడియోకి తారీఫ్ల మోత. పెళ్లి పిల్లతో సహా అందరు తీసిర్రు కున్కు, ముహూర్తం మరీ మాబుగాల పెట్టే వరకు. ప్రేమతోని బంగారు చైనేసిర్రు కుక్కకు, అందరు షాక్ అయితుర్రు 2 లక్షల ఖర్చన్న లెక్కకు. ముసలోడే గాని మహానుభావుడ్రా ఈ తాత. ఎంత బరువునైనా సరే అలుక్కున లేపవుతల వాడిస్తుండు. నాకే ఓ 10 కిలోల భగవనం వస్తందుకు పానం కింద మీద అవుతుంది. కసొంటిది గీనం చూడురి, ఎంత బరువున్నా సరే ఎత్తి వాడిస్తుండు. మామూలుగా అందరూ శాతగాని వయసులో కృష్ణ రామ అనుకుంటా పింఛన్ పైసల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ గీ తాతను చూడురి, ఓయమ్మనే ఏం బలం ఉందే తాత నీ తాన. బండి నొక్కనివే గంత అలుగ్గున ఎట్లా లేపుతుండో కదా, అవి చేతుల ఐరన్ రాడ్లా. తాత గీ వయసులే గింత బలంతోని గట్టిగుంటే వయసులున్నప్పుడు ఒక్క పారే 10 బండ్లు లేపెత్తేస్తుండే కావచ్చు. ఈయన రోజు అదే కూలి పని చేసి ఇంటిని నడుపుతుండట. గిట్లనే ఆడున్నో లెవెల్లో తాతను చూసి అవాకయ్యి, చల్ మనకే తెలిస్తే ఎట్లా, దునియా మొత్తం ఈయన బలం గురించి తెలుసుకొని ఇప్పటి పోరలు ఆదర్శం తీసుకోవాలని వీడియో తీసి సోషల్ మీడియాలో వేసిర్రు. ఇది ఇప్పుడు గిర్కలు కొట్టి అడ్డగోలుగా వైరల్ అయింది. కొందరు అయితేగా మనం తాతను చూసి అయినా నేర్చుకోవాలి, ఎంత బలంగా గట్టిగున్నాడు, వా క్యా బాత్ అని కామెంట్లు చేస్తుర్రిగా. మీరేమంటారులా తాత పనితనం గురించి? కొందరు పెండ్ల ఆల్బమ్లు చూసుకుంటా మురిసిపోతుంటారు కదా. హాగో గప్పుడు గంత అందంగా ఉంటిని, ఎన్ని సొమ్ములున్నాయి చూడొద్దునే నాకు, ఈ డిజైన్ చీరలు ఇప్పుడు వస్తేనే లేవు అనుకుంటా పాత రోజులన్నీ నెమరేసుకుంటారు గది చూసి. కానీ గీళ్ళు చూడురి, అయ్యో గట్లా చేసినామా గంత పని ఆయన అనుకుంటా నవ్వుకుంటురు పెండ్లి క్యాసెట్ చూసి. మళ్ళా గంతగానం తప్పు పని ఏం చేసిర్రు చూడురి. ఆహా ఏమన్నావన్నారా ఒక్కొక్కరు, చిన్న పెద్ద ముసలి అందరు సల్లగా ఓ కునుకు తీయబట్టిరుగా. ఇంకా పెద్ద గమ్మత్ ఏందంటే ఆఖరికి పెండ్లి పిల్ల కూడా ఆయిల్ తీయబట్టే. నిద్ర 100 స్పీడ్లో దూసుకొస్తున్నా కూడా ఆపుకొని మరి పెండ్లి చేసుకోబట్టింది. పాపం ఏం గోసొచ్చిందమ్మా. ఇట్లనే ఇల్లు పెళ్లి రోజు గుర్తు చేసుకుందామని సీడీ పెట్టి చూసుకుంటుంటే అస్సలు కథ బయటపడ్డది. ఇది చూసి పెండ్లి పిల్ల పెళ్లి కొడుకు అనుకురు కావచ్చు. ఒరక్క ఒక్కరు కూడా మా పెళ్లి చూడలేనట్టున్నారు కదా, చల్లగా ఫ్యాన్ల కింద నిద్ర తీసిరని మస్తు నారాజు కావచ్చు. అయినా ఏం చేస్తారు పటుర్రి, బ్రహ్మముహూర్తంలో పెళ్లి పెట్టుకుంటే గిట్లనే ఉంటది కథ. ఇంట్లో ఎవరు ఏ పని చేసినా చేయకున్నా గాని కెమెరామెన్ మాత్రం ఆయన పని ఆయన చక్కగా చేసిండు. ఇక ఇది ఎప్పటికీ గుర్తుంటది అనుకుంటా నవ్వుకోబట్టిర్రు చూసినోళ్ళంతా. ప్రతి కుక్కకో రోజు వస్తుంది అంటారు కదా, కానీ గిసోంటి రోజు ఒకటి వస్తుందని కుక్క కూడా అనుకోలేదు కావచ్చు. ఈడ మనుషులకే దిక్కులేదురా నాయన అంటే కుక్కకు కూడా బంగారు గొలుసు చేపిచ్చిర్రు. ఇంతకు ఎవలా ఆ పుణ్యాత్ములు చూడుర్రి మీరే. వారేవ్వా మహారాజు లెక్క ఏం బన్నది కుక్క, కానీ అది నిజంగానే మహారాజుల్లా. దాని మెడల చూడుర్రి బంగారు గొలుసు దగదగ మెరిచిపోతుంది. కొందరికి పెంపుడు జంతువులంటే మస్తు పాయరం ఉంటది కదా, అందులో కుక్కలంటే మస్తు పానం చేస్తుంటారు. అవిటికి మంచి మంచి బట్టలు కమ్మటి తిండి బర్త్డేలు కూడా చేస్తుంటారు. అయితే ముంబై చెంబూర్లుండే సల్దాన్హా అనే గీమె అలా కుక్కను తోలుకొని ఓ బంగారం షాప్లకు వచ్చి ఆడనే 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఓ బంగారు గొలుసు కొని మెడలేసింది. 35 గ్రాములుందట ఆ గొలుసు. గొలుసు వేయంగానే కుక్కను చూడుర్రి ఎట్లుందో. ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నువ్వు తోపక్క, ఇడ మనుషులకే దిక్కు లేదంటే కుక్కకు కూడా అంత దొడ్డు గొలుసేసిర్రు. ప్రతి కుక్కకో రోజు వస్తుందంటే గిదే కావచ్చు అనుకుంటే నారాజు అవుతుర్రు చూసినోళ్ళంతా.
ఆడోళ్లకు ఇజ్జత్ ఇయ్యాలి, ఆడవాళ్ళని గౌరవించాలి అని ఏడబడతాడ గోడల మీద, బస్సు సీట్ల మీద, వాట్సాప్ స్టేటస్లల్లా, ఇన్స్టా పోస్ట్లల్లా వెట్టుడు కాదు. జరగది పాటిస్తే మంచిగా ఉంటుంది. గిడ ఒగడు ఎద్దు లెక్క మంచిగానే ఉన్నాడు, మళ్ళానికి ఏం రోగం పుట్టిందో ఏం పాడు. తల్లాసొంట ఆమె షీర మీద కారాపిండు. కాన్లేమన్నా కాకులు ఎత్తుకపోయినాయి ఎట్లా? ఈయన బట్టెవాజ్ ముఖంలా మన్ను. మహిళలను గౌరవిద్దాం, ప్రతి ఒక్క మహిళ మన తల్లితోని సమానం అనే కొటేషన్లు ఉత్తమ ఇది మాటలే. బయటికెళ్తే కొమ్ములొస్తాయి ఒక్కొక్కనికి. చూడుర్రి గీ బట్టెవాజ్ గాళ్ళు కళ్ళు నెత్తికెక్కి గీ అమ్మ షీర మీదనే కారాపిర్రు. ఆమె ఆడ బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటుంటే ఒకడు ఊకే ముంగట ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతుండు. అక్కడ ఓ బిడ్డ వచ్చే గిరాక్ కూడా అటే మర్రిపోతుంది అని చెప్తే ఇడు కయ్యం పెట్టుకుండు. ఇటు ఇంకోడేమో ఆమె వెనకకే షీర కొంగు మీద కార్ పార్క్ చేసి వెళ్ళిపోయిండు. జరసేపు అయినాక అమ్మ చూసుకుంటే షీర కొంగు పయ్యలిరికిపోయింది. ఓయమ్మనే ఓర్ నాయన్నే అని లబోదిబో మొత్తుకుంటే పోలీసోళ్ళు వచ్చి అటేట్ చేసి బయటకు తీసిర్రు. పై ఇప్పి ఎత్తుకపోయిర్రు. ఆటెన్ కాళ్ళొచ్చి ఎంత మొర పెట్టుకున్నా చల్ నడుగురు బేడికెళ్ళి మీ కళ్ళు కనబడలేవా, గిట్లవాడన్నా పార్క్ చేస్తాడా అని ఓ 4 ఖర్చులకిచ్చి ఏదన్నుంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోరొచ్చి అని చెప్పి వెళ్ళిపోయిర్రు. ఇక ఇది చూసిన వాళ్ళంతా అయిందా బాగా అయిందా, పైసుందన్న మదం చూపిస్తే గిట్లనే అవుతుంది, మీరైతే మంచి పని చేసిర్రు సార్లు, తిక్క కుదిరిందిలే కొడుకులకు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే ఇదే కావచ్చు. కాల్ చేసాక ఉన్నోలే ఇవాళ రేపు కష్టం చేతగాక అడ్డమైన స్కాములు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేసి సంపాదిస్తుంటే గీ అన్నం చూడురి ఒక్కటే కాలున్నా గాని కడుమోళ్ళతోని సమానంగా ముఖం మీద కొట్టినట్టు పని చేసుకుంటుండు. అందుకే అంటారు కష్టాన్ని నమ్ముకున్నోడు ఎన్నటికైనా బాగుపడతాడని. మన తాన తెలివి చక్కగా ఉంటే చాలు ఎట్లున్నా బతుకుతాం అనే ముచ్చట ఇగో ఈ అన్నం చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. ఒక్కటే కాలున్నా గాని ఆన్నే బాధపడి ఆగిపోకుట ఇరిగిపోయిన కాలుకు ఏదో జోడిచ్చి దాని సాయంతోని గీ పని చేసుకుంటుండు. ఎవ్వల సాయం తీసుకోకుట ఒక్కడే అంత పెద్ద టైర్ మార్చి ఇంకో టైర్ వేసిండు. నిజంగా అసలు అంత ఓపిక ఏడికెళ్ళొస్తుందో కదా. కానీ ఇయాల రేపు కాల్ చేసి చక్కగా ఉన్నోళ్లే తిని ఎల్లకిల్లవంటుంటే నువ్వు నిజంగా గ్రేట్ అన్నా, నీకు సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటుర్రు అన్న పనితనం చూసిన వాళ్ళంతా. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.